ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మరి కొద్ది నెలల్లోనే ఎన్నికలు అయితే రాబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే ప్రచారాలు అయితే హోరెత్తిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు చోడవరం ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా ఉండబోతున్నాయి ఎన్నికలు? ఈరోజు జనసేన కూటమికి సంబంధించిన లిస్టు కూడా రాబోతుంది. ఇది సంక్షేమానికి అలాగే ఇటు అబద్ధానికి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం అని చెప్పాలి. మాటిస్తే మాటకు నిలబడ్డ పార్టీ ఏది, మాటిచ్చి మోసం చేసినటువంటి పార్టీ ఏది అనేది రెండు బేరీజ్ వేసుకొని ప్రజలు నిర్దేశించడానికి వాళ్ళ నిర్ణయాన్ని నిర్మాణాత్మకమైనటువంటి ధోరణితో ప్రిపేర్ అయి ఉన్నారు. స్పష్టంగా చెప్తున్నా, ఆర్టీవీ ద్వారా ఇప్పటికే వీటిపై బాగా చర్చ నడుస్తుంది మీలాంటి మీడియా సోదరుల ద్వారా. 2,57,000 కోట్లు పైబడి, అంటే ఈ నెల ఆఖరికల్లా అయితే 2,70,000 కోట్లు పైబడి కేవలం సంక్షేమానికి పెద్దపీట వేసి ముందుకు వెళ్తున్నట్టు తరుణంలో చాలా అద్భుతమైనటువంటి చారిత్రక ఘట్టాన్ని ఈవేళ గౌరవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు జనరంజకమైనటువంటి పరిపాలనతో ప్రజలకు నేరుగా అందించారు. సాధారణంగా ఏ ప్రభుత్వాలైనా కోట్లు ఖర్చు పెట్టవచ్చుగాక, కానీ రూపాయి కరప్షన్ లేకుండా పారదర్శకతో, నిజాయితీతో, వైట్ పేపర్ మీద క్లీన్గా, నీతిగా, నీట్గా, నిజాయితీగా, నిరాడంబరంగా, మళ్ళీ ఆర్భాటాలు చేసో హడావిడి చేసో కాకుండా బటన్ నొక్కి నేరుగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణాలతో పేదరిక కుటుంబాలని ఈరోజు దారిద్ర్యపు రేఖ దిగువన ఉన్నటువంటి వాళ్ళందరినీ ఆ రేఖ పై జీవన ప్రమాణాలు మెరుగుపరిచే విధంగా నిర్ణయాన్ని తీసుకున్నారు. కాబట్టి అనేక రాష్ట్రాలు ఈరోజు స్టాలిన్ అవ్వచ్చు తమిళనాడు నుంచి, ఈవెన్ మొన్న రేవంత్ రెడ్డి వచ్చి కూడా వాట్ ఈజ్ ది మీనింగ్ ఆఫ్ వాలంటీర్ వ్యవస్థలో ఉన్నటువంటి సిస్టమ్ ఏంటి, ఎట్లా జరుగుతుంది, ఏంటి ప్రభుత్వానికి చెడ్డ పేరు లేకుండా ఆ వ్యవస్థను ఎలా నడిపించారు, సచివాలయ వ్యవస్థ వల్ల ఎంత గ్రాస్ రూట్కి ఎట్లా వెళ్తున్నాయనేది పక్క నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, మిగిలిన రాష్ట్రాల్లో చర్చ జరుగుతుంది. అది జగన్మోహన్ రెడ్డి తాలూకా స్ఫోరణతో కూడుకున్నటువంటి దూరదృష్టి. కాబట్టి జనరంజకమైనటువంటి పరిపాలన ఇస్తున్నటువంటి జననాయకుడైనటువంటి జననేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పనిసరిగా పేద ప్రజలు, బడుగులు, బలహీన వర్గాలు, అణగారిన వర్గాలు తప్పనిసరిగా పట్టణం కట్టపోతున్నాయి రెండోసారి. అలాగే మా చోడవరం నియోజకవర్గం కూడా అద్భుతమైన మెజార్టీ సాధించబోతున్నాను మీ ద్వారా తెలియజేస్తున్నాం. ఏ విధంగా చూడవచ్చు సార్? ఇప్పుడు వచ్చి అనకాపల్లి ఎంపీ పెండింగ్లో పెట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 స్థానాలు ప్రకటిస్తే అనకాపల్లి ఎంపీ ఎందుకు పెండింగ్లో పెట్టారు? పెండింగ్ కాదు, ఇంకా ల్యాండింగ్ చేయలేదంతే. బీసీ వర్గానికి ఇస్తానని మేము అనౌన్స్ చేసాం. 2 నెలలు ఎలక్షన్ ఉంటుండగా, 4 నెలలు ఎన్నికలు దగ్గర పడుతుండగా, 4 నెలల ముందర నేను సిద్ధం అనే ఒక అద్భుతమైనటువంటి రీజనల్ మీటింగ్స్ కండక్ట్ చేసినప్పుడు ఆల్రెడీ వీ హ్యావ్ ప్రిపేర్డ్ ఫర్ ఎలక్షన్ మూమెంట్. అది తీసుకొచ్చాం బిఫోర్ 4 months. మీరు ఎప్పుడైనా చూడండి, అనేక రాష్ట్రాలు, దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి. కానీ 2 నెలల ముందరగా 175 అసెంబ్లీ నియోజకవర్గం మా అభ్యర్థులు వీళ్ళే రెడీ టు ఫైట్ ఫర్ ది డెమోక్రసీ సిస్టంలో పర్పస్, ఇది ఎన్నికల కోసం అనేది 175 శాసనసభ్యుల్ని ఒకేసారి అనౌన్స్ చేసింది. కానీ అలాగే 25 ఎంపీలు 24 ఎంపీలు అనౌన్స్ చేస్తూ 25 ఎంపీ కూడా బీసీకే ఇస్తున్నాం, బీసీ వర్గానికి ఇస్తానని అనౌన్స్ చేసింది. కానీ మా నాయకుడు ఒక్కడే, అంచేత పెండింగ్ కాదు, ఇంకా ల్యాండింగ్ అవ్వలేదా అంతే సార్. ఇప్పుడు కూటమి ఇప్పటికి వచ్చి అభ్యర్థులు ఇచ్చి ప్రకటించలేదు. మీరు చూస్తే 170 స్థానాలు ప్రకటించారు. సింగిల్గానే వెళ్తున్నాం, అంత ధైర్యం ఎలా చెప్తున్నారు జగన్ గారు? అంటే మా పనితీరుపై మా నమ్మకం అండి, మా కష్టంపై మా నమ్మకం అండి, ప్రజలు మా పట్ల ఉన్నటువంటి ఇష్టంపై మా నమ్మకం అండి. మా కష్టం, ప్రజల తాలూకు ఇష్టం, రేపు రిజల్ట్ స్పష్టంగా మాకు ఎటువంటి నష్టం లేకుండా ఒక బ్రహ్మాండమైన సిస్టమేటిక్గా మంచి అద్భుతమైనటువంటి మెజారిటీ, ప్రయారిటీ, పాపులారిటీ వచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో మేము
మొన్న ఎన్నైతే సీట్లు కైవసం చేసుకున్నామో దానికన్నా ఎక్కువ సీట్లే మేము సాధించబోతున్నామని మాత్రం ఘంటాపదంగా చెప్పగలుగుతున్నాం. ధర్మశ్రీ గారు అసెంబ్లీలో కవితలు బాగా పాడతారని ఒక ఇది ఉంది. అలాగే మీరు మంత్రిగా కూడా అప్పుడు ఇవ్వలేదని అడిగారు. అసలు ఈ ఏడాదిలో మీరు అధికారంలోకి వస్తే ఏ విధంగా ఉండబోతున్న పరిస్థితి? అంటే ఇవ్వలేదని అలక కాదు, జస్ట్ కంట్లో చిన్న నలక పడితే ఏం చేస్తాం, స్మూత్గా తీస్తాం. అలక కాదు, నలక అది. అంతే తప్ప నేనంటే పడక వాళ్ళు ఇవ్వలేదనేది అంతకన్నా కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితుల వల్ల ఉంది. ఈరోజు మళ్ళీ ఒక అద్భుతమైన మెజార్టీ మనం సాధించుకుంటే నాకు రియల్గా ఈ జిల్లాలో డెఫినెట్గా గౌరవ ముఖ్యమంత్రి ఈసారి నన్ను రికగ్నైజ్ చేస్తారనే విశ్వాసం, నమ్మకం ఉంది. ప్రజలకు కూడా అంతే విశ్వాసం ఉంది. సో అందుకని ఎట్టి పరిస్థితిలో మళ్ళీ చోడవరం రెండోసారి శాసనసభ్యుడిగా నేను మళ్ళీ గెలవబోతున్నా. ఒక డెఫినెట్గా 4 మండలాలు కూడా ఒక అద్భుతమైన మెజార్టీ సాధించబోతున్నాం. ఈరోజు ఎందుకంటే నేను కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాకు గడప గడప మన ప్రభుత్వాన్ని కార్యక్రమాన్ని నిర్దేశించారో ధైర్యంగా 100% చేసినటువంటి, కానీ కరోనా 2 సంవత్సరాలు కరోనా వచ్చినా సరే, కరోనా ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎక్కువ నిధులు తీసుకొచ్చి ఆ రోజు తెలుగుదేశం హయాంలో కుళ్ళిపోయినటువంటి షుగర్ ఫ్యాక్టరీ కుళ్ళిపోయింది. 175 కోట్లు అప్పుల పాలు చేశారు. అలాంటి ఫ్యాక్టరీని ఈరోజు మళ్ళీ ట్రాక్లో పెట్టి కాపాడడంలో కానీ, గ్రాంట్ రూపంలో 80 కోట్లు గ్రాంట్ రూపంలో షుగర్ ఫ్యాక్టరీని తీసుకొచ్చి నిలబెట్టడంలో కానీ ధర్మశ్రీ పాత్ర చాలా గట్టిగా ఉందని ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు. ఎందుకు అంటే మాకు అందరికీ అన్నం పెట్టే ఫ్యాక్టరీని తెలుగుదేశం హయాంలో కన్నం పెట్టేశారు. ఇదే రాజు ఇక్కడ ఉన్నటువంటి నా మీద పోటీ చేస్తున్నటువంటి ఆయన అధికారాన్ని ఉపయోగించుకొని ఇక్కడ ఉన్నటువంటి క్వారీలన్నీ కూడా, మా రవికత మండలంలో క్వారీలు విపరీతంగా ఉన్నాయి, గ్రానైట్ క్వారీస్ అన్నీ కూడా అధికార దందా ఉపయోగించుకుని క్వారీలన్నీ కూడా మొత్తం అందరూ కైంకర్యం చేసుకున్నారు. ఆయనకి 21 క్వారీలు, గొంప క్వారీ అయింది, గుడ్డుపు క్వారీ అయింది, అలాగే బొమ్మలజానాపురం క్వారీ అయింది, బుడ్డుబంద క్వారీ అయింది, అలాగే మేడువాడ క్వారీ అయింది. ఇలా క్వారీలన్నీ అలాంటి అధికారం ఉపయోగించుకొని క్వారీలు కూడా ఆ రోజు సంపాదించుకొని మొత్తం భూగర్భ ఖనిజ సంపద అంతా కూడా లాగేసి ఇసుక అంతా కూడా చేసి ఈరోజు బ్రిడ్జిలు కూలిపోయాయి. ఇసుక కూలిపోవడానికి కారణం కూడా ఏంటంటే కేవలం ఇసుక ఆ రోజు విపరీతమైన దందా చేశారు. మా దగ్గర ఇసుక కాదుగా, దాని మీద చిన్న లొసుగు కానీ మసక కానీ మాకు లేదు. ఎందుకంటే అలాగే అప్పుడు తెలుగుదేశంలో మొత్తం లాగేశారు. అంటే బ్రిడ్జిలన్నీ పడిపోవడానికి కారణం, క్వారీలన్నీ కూలిపోవడానికి కారణం, క్వారీలన్నీ దోచుకొని చేయడం వల్ల బ్రిడ్జిలు కూలిపోవడానికి కూడా అదే కారణం. ఇవన్నీ ఈ నష్టం అంతా ఈరోజు మేము బాధలు పడుతున్నాం. ఈరోజు ఇలా ఆ రోజు మెయిన్ రోడ్డు కానీ ఇవన్నీ ఎందుకు ఇన్ని తెప్పలు పడుతున్నాం? ఆ 5 ఏళ్ళు కూడా కనీసం ఏమాత్రం కూడా 10 ఏళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ఈరోజు అన్ని రోడ్లు చేసాం. నాకున్నటువంటి మస్క, నాలో వేధిస్తున్నటువంటి ఇది ఒకటి 120 కోట్లతో మెయిన్ రోడ్డు తెచ్చుకున్నా. 3 సంవత్సరాలు అయింది. కరోనా టైంలో శాంక్షన్ అయింది 120 కోట్లు. గంధవరం నుంచి వయ్యా చోడవరం, వడ్డాది, రావుకొత్తం, కొత్తకోట, రోలుగుంట వరకు 120 కోట్లు శాంక్షన్ చేయించాం. శాంక్షన్ చేయించిన తర్వాత శాంక్షన్ చేసినటువంటి ఈ రోడ్డు ఏం చేశారంటే ఒక తెలుగుదేశం ఆయన మన ఈరోజు కళ్యాణదుర్గం, అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం తెలుగుదేశం అభ్యర్థి ఆయన ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్ అని ఆయనకు వచ్చింది. వాంటిల్లి కావాలని చేయలేదు. కరోనా వల్ల మళ్ళీ మాకు టైం ఇవ్వనంటే 18 నెలలు రెన్యువల్ చేసేసారు గవర్నమెంట్. ఎందుకంటే కరోనా వల్ల కదండి, చేసేస్తానని చెప్పి మన డిసెంబర్ కంప్లీట్ చేస్తానన్నట్టు చేయలేదు. కొంచెం పార్ట్ మాత్రం చేశాడు. ఇది వడ్డాది నుంచి కొత్తకోట వరకు కొంత పార్ట్ చేశాడు. ఈ పార్ట్ వడ్డాది నుంచి గంధవరం వరకు చేయలేదు. అంటే ఇక్కడ కేవలం పార్టీ మీద, తెలుగుదేశం మీద ఆపేక్ష, ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బ్యాడ్ చేయాలి అని దీంతో చేయలేదు. అదొక్కటే నన్ను వేధిస్తుంది. ఇప్పుడు కూడా చెప్తాను, 60 రోజుల్లో ఆ రోడ్డును కూడా పూర్తి చేస్తాం. అంటే ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి ఎమ్మెల్యే గారు ఇక్కడ చెరువుని కబ్జా చేశారంటూ వాళ్ళు చెప్తున్న ప్రశ్న, అసలు ఏ విధంగా దీని మీద స్పష్టంగా చెప్తారు? ఏ చెరువు కాదు, అది ఆర్టీసీ స్థలం. వాళ్ళు ఎవరో మనకు తెలియదు. మాకు ఆర్టీసీ కాంట్రాక్ట్ తీసుకున్నోడు ఎవడో తెలియదు, కాంట్రాక్టర్ ఎవడో తెలియదు. ఆర్టీసీ వాళ్ళు నన్ను ఎవడో సంప్రదించలేదు. అది చెరువుది కానే కాదు, అది ఆర్టీసీ స్థలం. ఆర్టీసీ ఆక్షన్ వేసుకుంది, ఎవరో పాడుకున్నారు. పాడుకున్న తర్వాత ఏంటంటే అది పాడుకున్న తర్వాత పాడుకున్నటువంటి వాళ్ళకి ఆర్టీసీ వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేయాలి ఆ స్థలాన్ని. వాళ్ళు హ్యాండ్ ఓవర్ మీరు వచ్చి క్లియర్గా అది మీ స్థలం అనేది మీరు ప్రూవ్ చేసుకొని హ్యాండ్ ఓవర్ చేయండి అని పని ఆపించాను. ఈ కూటమి ప్రభావం ఏ విధంగా ఉండబోతున్నారు? వాళ్ళ మీద ఏమైనా కవిత పాడగలరు?
జనసేన అనేది భజన సేన అయింది సార్. జనసేన అనేది భజన సేన. బీజేపీ అనగానే బీజేపీ కాదు, మధ్యలో జే తీసేస్తే బీజేపీ అనగానే మా ప్రాంత ప్రజలందరూ బీపీ వస్తుంది. రియల్గా చెప్తున్నాను. అది బీపీ. టీడీపీ ఏమో టోపీ, జనసేన ఏమో భజన సేన. ఈ మూడు కలిసిన తర్వాత ఈ బీపీ టోపీ కలిసి వాళ్ళు ఏదో ఇంకా మళ్ళీ ప్రజలు ముంచేద్దామని అనుకుంటే అది ప్రజలు మాత్రం ఇక్కడి నుంచి ఏంటంటే వాళ్ళు హ్యాపీగా ఉంచరు కాదు కదా. ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైసీపీని అధికారంలో తీసుకొచ్చి వాళ్ళు ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారు. ఆ కూటమి అనేది ఏంటంటే ఒట్టి బూటకమే తప్ప అది కూటమి కాదు. లోపల బోల్డ్ కత్తులు ఉన్నాయి. ఇప్పటికే మీరు చూస్తున్నారు ఎలా ప్రకంపనలు, వాళ్ళ కార్యాలయాల్లో ఎన్ని ప్రకంపనలు వస్తున్నాయి. ఆ కత్తులు లోపల ఉన్నాయి, బయటకు పొత్తులు, లోపలేమో కత్తులు లాక్కుంటున్నారు వాళ్ళు జిత్తులు. అంచేత ఆ గమ్మత్తులన్నీ కూడా ప్రజలకు తెలుసు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ బీజేపీ కాదు, టీడీపీ కాదు, జేఎస్పీ కాదు, ఏ ఉన్నా సరే ఈ ఏపీని బాగు చేయలేరు, మన ఏపీని బాగు చేయలేరని ప్రజలు అలాగే నిర్ధారించుకున్నారు. కాబట్టి మళ్ళీ వైసీపీనే పై అధికారంలో తీసుకురావడం కోసం ప్రజలు రెడీగా ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో 175 నియోజకవర్గాలు కూడా అత్యధిక స్థానాలు, మొన్న వచ్చినట్టు 151 స్థానాల కన్నా అధిక స్థానాలు మేము సాధించుకోబోతున్నాం. 175 సాధించాలనే టార్గెట్తో వెళ్తున్నాం. కానీ మొన్న గత 2019 వచ్చిన స్థానాల కన్నా అధిక స్థానాలు సాధిస్తున్నా అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే చోడవరం నియోజకవర్గం కూడా ఒక బంపర్ మెజార్టీతో, ఒక అద్భుతమైన మెజార్టీతో గెలవబోతున్నాను మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇది ఎమ్మెల్యే ధర్మశ్రీ గారు చెప్తున్నారు. పూర్తిగా వచ్చేది వైసీపీ ప్రభుత్వమే. ఎన్ని కూటములు వచ్చినా జగన్మోహన్ రెడ్డిని ఏం చేయలేమని చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సాగర్ నాయుడు, ఆర్టీవీ విశాఖ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.